సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు కుప్పోల రామారావు. నేను మూలగుంటపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది రేపు ఆదివారం కనుక ఈరోజు ఒకరోజు ముందుగానే పేదలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈరోజు ఒకరోజు ముందుగానే మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మా యొక్క సిబ్బంది, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ లాగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి నిద్రలేపి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఉదయం నుంచి కూడా నేను మానిటరింగ్ చేసుకుంటున్నాను. మా మూలగుంటపాడులో అందరూ కూడా 100% ఇచ్చేలాగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా. అదేవిధంగా ఒకవేళ ఏదన్నా ఈరోజు ఇబ్బంది కలిగి రాలేని పక్షంలో కూడా గవర్నమెంట్ వారు 2 నెలలకి 3 నెలలకు కూడా ఇచ్చేదానికి కొత్తగా ఈ నెల నుంచే మనకి జీవో ఇచ్చి ఎవరిని ఇబ్బంది కలగకుండా చేయాలని గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు, మన ముఖ్యమంత్రి వారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది పడకుండా పెన్షన్ ఇచ్చేదానికి కూడా 2-3 నెలలకు కూడా ఇచ్చేదానికి కూడా చేసేదానికి చాలామంది కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క పంచాయతీలో ఈ శానిటేషన్ పని మీద ఈ వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. దీనివల్ల జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, అనేక రకాల జబ్బులు రాకుండా ప్రతి ఒక్కరు కూడా పంచాయతీ కోఆపరేషన్ చేయవలసిన కోరుతున్నాం. అదేవిధంగా మా తరఫున శానిటేషన్ చేస్తున్నాం. అయినా కూడా ప్రతి ఒక్క విలేజర్స్ కూడా వాళ్ళ చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. వాళ్ళకి తెలియకుండా ఇంటి పక్కన పనికిరాని వస్తువులు కానీ, టైర్లు కానీ అటువంటి మనకు పనికిరావాలని చెప్పి పక్కన పడేస్తారు. దానివల్ల ఈ వర్షపు నీళ్ళు వచ్చి ఆ వర్షపు నీళ్ళ వల్ల రకరకాల దోమలు అవి వాళ్ళకి తెలియదు అనమాట. ఈ దోమలు దీనివల్ల ఉత్పత్తి అవుతాయి అనేది కూడా. దానివల్ల ఈ డెంగ్యూ జ్వరాలు, చికెన్ గున్యా రకరకాల జ్వరాలు వస్తున్నారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా పంచాయతీ కోఆపరేట్ చేసి మా పంచాయతీ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతిరోజు చెత్త కలెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి కాలువలు కానీ రోజు క్లీన్ చేస్తూ బ్లీచింగ్ చల్లిస్తున్నాం. ఎక్కడ కూడా పంచాయతీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా పంచాయతీ వారి దృష్టికి తీసుకొచ్చి పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలి. అదేవిధంగా పంచాయతీలో ఈ అభివృద్ధి కార్యక్రమాలకి తోడ్పాటు అందించి ప్రతి ఒక్కరు కూడా హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ వాళ్ళు విధిగా మనకి పంచాయతీ చెల్లించాలి. మీరు చెల్లిస్తేనే మేము కూడా సిమెంట్ రోడ్లు కానీ ఇప్పుడు మా పంచాయతీలో 100 డ్రైనేజ్ కార్యక్రమం జరుగుతుంది. మా సర్పంచ్ గారు డాక్టర్ శివరామరెడ్డి గారు చాలా వయసులో పెద్దవాడైనా కూడా పంచాయతీని అభివృద్ధి చేయాలనే ఒక కార్యక్రమంతో 100 డ్రైనేజ్, దీనివల్ల దోమలు ఉత్పత్తి కాకుండా ఉంటుంది, పంచాయతీ పరిశుభ్రంగా ఉంటుందని ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రతి ఒక్క బజారు కూడా 100 డ్రైనేజ్ చేయాలని కృతజ్ఞతతో మా గవర్నమెంట్ వారు, మా సీఎం గారు అయితేమి, డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ పంచాయతీల మీద బాగా అభివృద్ధి చేస్తూ మా లోకల్ మా ఎమ్మెల్యే గారైన కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి గారు చాలా పట్టుదలగా ప్రతి ఒక్క పంచాయతీని అభివృద్ధి పరచాలి, మా కాన్స్టిట్యున్సీని అభివృద్ధిలో ముందుంచాలనే ఒక ధ్యేయంతో మా పంచాయతీ కానీ అడిగిన ప్రతి పనికి ఆయన కోఆపరేట్ చేస్తూ మా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా డిపిఓ గారు అయితేమి, మా పై అధికారులు, మా ఎంపీడీఓ గారు కానీ, మా యూఆర్డీ గారు కానీ ప్రతి ఒక్కరి ఆదేశాల మేరకు మేము పంచాయతీని బాగా అభివృద్ధి పరుస్తూ పంచాయతీ క్లీన్ అండ్ క్లీన్గా చేస్తూ, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క పంచాయతీలని ఆన్లైన్ విధానంలో ప్రతి ఒక్క సర్టిఫికేట్ కానీ, ప్రతి ఒక్క ట్యాక్స్ కానీ ఆన్లైన్లో ఉండాలా, జనాలు ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ పంచాయతీలు ప్రతి ఒక్క అసెస్మెంటు ఆన్లైన్ చేస్తూ స్వర్ణ పంచాయతీ అనే కార్యక్రమం పెట్టి జనాల్ని బాగా మోటివేషన్ చేస్తూ ట్యాక్స్లు కానీ 100% కలెక్షన్ చేసేదానికి. ఇంతకుముందు ట్యాక్స్ కట్టాలంటే పంచాయతీకి రావాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ స్వర్ణ పంచాయతీ కార్యక్రమంలో ఆన్లైన్ అయిన తర్వాత
వరల్డ్ లెవెల్లో ఆన్లైన్లో ఎక్కడైనా పే చేసుకోవచ్చు, ఎక్కడైనా సర్టిఫికేట్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీని మీద మన గవర్నమెంట్ బాగా దృష్టి పెట్టి జనాలు ఎక్కడ ఇబ్బంది పడకుండా మంచి సేవలు చేయాలని మన చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారు, సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. దానికి ప్రతి ఒక్క విలేజెస్ కూడా చేతులకు నమస్కారం చేస్తున్నారు, బాగా చేస్తున్నారని మేము కూడా సంతోషంగా ఉన్నామండి తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఇంటి పన్నులు, కుళాయి పన్నులు చెల్లించి మన పంచాయతీ అభివృద్ధికి తోడ్పడి, అదేవిధంగా మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని మనం పంచాయతీకి మనం కూడా కోఆపరేట్ చేసి ఈ విధంగా చేసిన దానికి మనం ఈ సుమన్ టీవీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సుమన్ టీవీ గారికి తెలియజేసిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.